హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో వచ్చేసి స్టూడెంట్స్ రిక్వెస్ట్ మేరకు ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ కోర్స్ తీసుకున్నా కానీ 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. రైల్వే కోర్సెస్ కానీ ఎస్ఎస్సి కోర్సెస్ కానీ మీకు అక్కడ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఈ ఆఫర్ అనేది మీకు కేవలం ఈ రోజు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు మిస్ అయితే చేసుకోద్దండి ఆఫర్ అనేది. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ప్యూన్ పోస్టులు భర్తీ చేయడానికి బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనకు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి కేవలం 10th పాస్ అయినటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తాను బ్రదర్, దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. కేవలం మీకు 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు తెలుగు కాబట్టి తెలుగు మీకు చదవడము, రాయడము, మాట్లాడము ఇదైతే వచ్చి ఉండాలన్నమాట. కాబట్టి ఈ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరుగా వీడియోని ఎండ్ వరకు చూసి మీకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్మనెంట్ ప్యూన్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు వీడియోని ఎండ్ వరకు చూసి అప్లై చేసుకొని మీరు దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి. ఇంకోటి బ్రదర్, మనకు చాలా బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అనేది అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ అనేది అండ్ జాబ్ పోస్టింగ్ అనేది మొత్తం కూడా మన తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుంది. అంటే ఎగ్జామ్ అయితే తెలుగు లోకల్ లాంగ్వేజ్లో రాయొచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లోన, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా జాబ్ పోస్టింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుందని వాళ్ళు నోటిఫికేషన్లో క్లారిటీగా మెన్షన్ చేశారు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా అప్లై డేటు, అప్లికేషన్ ఫీజు ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసిన మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ప్యూన్ పోస్టులు భర్తీ చేయడానికి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ మనకు ప్యూన్ పోస్టులు అనమాట. ఇవి ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇక్కడ మనకు చూసుకుంటే రెగ్యులర్ పోస్టులు అనమాట, పర్మనెంట్ పోస్టులు, ఎటువంటి టెంపరీ పోస్టులు అయితే కాదు. ఇన్ సబార్డినేట్ క్యాడర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చాడు. ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది May 3, 2025 మనకు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ అప్లై లాస్ట్ డేటు, అదేవిధంగా అప్లికేషన్ ఫీజుకి లాస్ట్ డేట్ వచ్చేసి May 23, 2025. మనకు కేవలం 20 days మాత్రమే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి బ్రదర్. అండ్ అదేవిధంగా ఏంటంటే మనకు ఈ నోటిఫికేషన్లోన స్టేట్ వైజ్ వేకెన్సీ కూడా, కేటగిరీ వైజ్ వేకెన్సీ కూడా మనకు భర్తీ చేస్తున్నారు. అంటే ఆంధ్ర వాళ్ళకు సపరేట్గా, తెలంగాణ వాళ్ళకు సపరేట్గా పోస్టులు ఉన్నాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ అండ్ క్వాలిఫికేషను, అదేవిధంగా వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. ఓవరాల్గా 500 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నాడు. అన్ని స్టేట్ వాళ్ళకి కలుపుకుంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద 500 పోస్టులు అనమాట. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే May 1, 2025కి మీ ఏజ్ అయితే కౌంట్ చేస్తున్నారు. మినిమం వచ్చేసి 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 31 సంవత్సరాలకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు వచ్చేసి 39 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే అడిషనల్గా ఏజ్ రిలాక్షన్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్, పాస్డ్ 10th స్టాండర్డ్, ఎస్ఎస్సి 10th క్లాస్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక సెకండ్ పాయింట్ చూసుకుంటే ప్రొఫెషెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ ద స్టేట్, ఏదైతే స్టేట్ కానీ యూనియన్ టెరిటరీస్లో కానీ ఏవైతే లోకల్ లాంగ్వేజ్ ఉంటుందో అదనే మీకు కంపల్సరీగా రీడింగ్ అయితే వచ్చి ఉండాలి, రైటింగ్ వచ్చి ఉండాలి, స్పీకింగ్ అయితే వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ అనేది మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగు చదవడము, మాట్లాడము అండ్ రాయడము ఈ మూడైతే వచ్చినటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఇక రోల్ రెస్పాన్సిబిలిటీ చూసుకుంటే ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్కు జాబ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఏంటనేది ఇక్కడ వాళ్ళు క్లారిటీ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 37,815 మీకు అమౌంట్ అయితే పర్ మంత్ మీకు శాలరీ అయితే వస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు కింద కొన్ని అలవెన్స్లు కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. డిఏ, హెచ్ఆర్ఏ, సిసిఏ, స్పెషల్ అలవెన్స్లు, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్లు, స్పెషల్ పే, ఇక్కడ మనకు ఇక్కడ చాలా రకాలైనటువంటి అలవెన్స్లు అయితే ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మీకైతే
సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ముందుగా వచ్చేసి మనకు ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అంటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే ఉంటుంది, ప్రొఫెన్సీ టెస్ట్. అంటే మీకు తెలుగు మీ లోకల్ లాంగ్వేజ్ చదవడము, రాయడము, మాట్లాడడం వస్తుంది లేదని చెక్ చేస్తారు. తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మన పేరు ఉందంటే కనుక మనకు ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ పోస్ట్ మనకు భర్తీ చేయడానికి మనకు పోస్టింగ్ అయితే ఇప్పుడైతే జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే కనుక జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇక జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో కూడా మనం ఎగ్జామ్ అయితే రాయొచ్చు. మనకు సెక్షన్ టైమింగ్ అయితే ఇప్పుడైతే జరిగింది. దానికి 20 మినిట్స్, దీనికి 20 మినిట్స్. నెక్స్ట్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది అండ్ 20 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మనకు రీజనింగ్ 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఎగ్జామ్ ఉంటుంది, 20 నిమిషాల టైమింగ్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తే 100 మార్కులకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 80 నిమిషాలు అయితే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు తెలుగులో ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ సెంటర్స్ కూడా మన తెలుగు స్టేట్లోనే ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చూసుకున్నట్టే ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ ఈ మూడిట్లోనూ మనం ఏదో ఒకటైతే ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు అయితే ఆప్షన్ ఇచ్చుకోండి. అండ్ మనకి లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ, మనం లోకల్ లాంగ్వేజ్ ఏదో ఒకటి తీర్చుకోవచ్చు. తెలుగు కాబట్టి తెలుగు అయితే ఇచ్చుకోండి మ్యాక్సిమం. ఇక నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ మీరు చూసుకున్నట్టే తెలంగాణ వాళ్ళు కూడా సేమ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, ఉర్దూ ఈ 4 లాంగ్వేజ్లు అయితే ఉన్నాయి. అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలనేది ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండ్ ఉర్దూ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎగ్జామ్లో వచ్చేసి మనకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కనుక కంపల్సరీగా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది బ్రదర్. ఇక్కడ మనకు పెనాల్టీ రాంగ్ ఆన్సర్స్ వచ్చేసి 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ సెంటర్స్ వచ్చి ఆంధ్ర వాళ్ళకు ఆంధ్రాలోన, తెలంగాణ వాళ్ళకు తెలంగాణలోన మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట. ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు అంటే అన్నీ కూడా మిక్సింగ్ అయ్యి ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి విశాఖపట్నం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా సెంటర్స్ అయితే ఉన్నాయి, కొద్దిగా వెయిట్ చేయండి. ఇక్కడ మీకు కొద్దిగా పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఏవైతే హైదరాబాద్ ఉంది కదా, తెలంగాణ వాళ్ళకు హైదరాబాదు, అదేవిధంగా కర్నూలు ఆంధ్ర వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు తెలంగాణ వాళ్ళకు వచ్చేసి కరీంనగర్లో అయితే ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది అండ్ గుంటూరు, విజయవాడ ఎగ్జామ్ సెంటర్ అయితే పెట్టడం జరిగింది. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఏదో ఒక ఎగ్జామ్ లొకేషన్ సెంటర్ అయితే ఇచ్చుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ అయితే వెళ్ళొచ్చు అనమాట. బట్ అప్లై చేసేటప్పుడు మీకు అక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి, అంటే ఏ సెంటర్ ఇవ్వాలి ఏంటనేది. కాబట్టి చూసుకొని మీరు అక్కడైతే ఇవ్వచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కట్ ఆఫ్ అనేది స్కోర్ పెడతారు. ఆ కట్ ఆఫ్కి రీచ్ అయ్యారంటే ప్రొవిజనల్ సెలెక్ట్ అయినటువంటి లిస్టులని మనకు పిలవడం అయితే జరుగుతుంది. అంటే మనకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు అనేది ఇక్కడ మనకు క్లారిటీ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందంటే కనుక మీకు ఏదైతే ఆఫీస్ అసిస్టెంట్గా ప్యూన్గా మీకు జాబ్ కాలింగ్ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట, పోస్టింగ్ లెటర్ అనేది. నెక్స్ట్ వచ్చి మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే ఇక్కడ మనకు www.bankofbaroda.in మీరు ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేశారంటే అక్కడ మనకు కెరీర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే కరెంట్ ఆపర్చునిటీ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ కనబడుతుంది. అక్కడనే మీకు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కూడా వస్తుంది. అండ్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. 10th క్వాలిఫికేషన్ ఉంటుంది ప్రతి ఒక్క క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు కూడా చూసుకున్నట్టే ఇక్కడ మనకు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 600 రూపాయలు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్లస్ అదేవిధంగా అప్లికేషన్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ పేమెంట్ గెట్వే ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ, ఎక్సర్సన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకు కేవలం 100 రూపాయలు మాత్రమే పేమెంట్ అయితే ఉంది. అదేవిధంగా అప్లికేషన్ ట్యాక్సెస్ ఉంటాయి అండ్ పేమెంట్ గెట్వే ఛార్జెస్ ఉంటాయి. ఇవి మాత్రమే ఛార్జెస్ అయితే ఉంటాయన్నమాట. అంటే వీళ్ళకి 600 రూపాయలు అవసరం లేదు, కేవలం 100 రూపాయలు మాత్రమే మీరు పేమెంట్ చేసి అప్లికేషన్ ఛార్జెస్, పేమెంట్ గెట్వే ఛార్జెస్ ఇవి పేమెంట్ చేస్తేనే సరిపోతుందన్నమాట. అయితే బ్రదర్ మీకు జాబ్ వచ్చిన తర్వాత జాబ్ పోస్టింగ్, అదేవిధంగా ప్రొబేషన్ పీరియడ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మనకు నోటిఫికేషన్ మనకు 8th పాయింట్ అనేది మనకు మెన్షన్ చేశారు, లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అనేది. ఇక్కడ మనకి ఏవైతే క్యాండిడేట్ షెల్ బీ ప్లేస్డ్ అట్ ఎనీ ఆఫ్ ఇక్కడ ఇట్స్ ఆఫీస్ కానీ లేదంటే బ్రాంచెస్ కానీ ద స్టేట్ లేదంటే యూనియన్ టెరిటరీస్లోన
మన స్టేట్లో కానీ ఆఫీసెస్ కానీ ఉంటాయి కదా, యూనియన్ బ్యాంక్వి లేదంటే బ్రాంచెస్ ఉంటాయి కదా, అక్కడ డిపెండింగ్ అనమాట మనకు జాబ్ పోస్టింగ్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందని వాళ్ళు క్లారిటీగా మెన్షన్ చేశారు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఆంధ్ర స్టేట్లో తెలంగాణ స్టేట్లోన బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఆఫీసులు కూడా ఉన్నాయి కాబట్టి మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో జాబ్ పోస్టింగ్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ప్రొబేషన్ పీరియడ్ అనేది 6 months అయితే ఉంటుంది. ఈ 6 months అనేది మీరు కొద్దిగా దగ్గరుండి బాగా జాబ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా మీరు మిస్టేక్ చేసినా మిమ్మల్ని తీసేయడం అయితే జరుగుతుంది. ప్రొబేషన్ పీరియడ్ అనేది ప్రతి ఒక్క జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎస్ఎస్జీడి కానిస్టేబుల్ కూడా ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అదేంటంటే 1 year కానీ 2 years కానీ ఉంటుంది. ఇక్కడ 6 months అయితే దీనికి పెట్టారు. 6 months తర్వాత మన జాబ్ అనేది ఆటోమేటిక్గా పర్మనెంట్ అయితే అయిపోతుంది. ఇవన్నీ కూడా మనకు పర్మనెంట్ జాబ్స్ అనమాట. ఇక నెక్స్ట్ ఫైనల్కి వచ్చి మనకు స్టేట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్ చూసుకుంటే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ముందుగానే ఇక్కడ మెన్షన్ చేశారు. 22 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఎస్సీ వాళ్ళకు 3 పోస్టులు, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 పోస్టులు అండ్ యూఆర్ కేటగిరీలోన 11 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎక్సెప్షనల్ కేటగిరీలో కూడా 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు తెలంగాణ క్యాండిడేట్ వాళ్ళకు ఒకసారి చూసుకున్నట్లయితే తెలంగాణ వాళ్ళకు 13 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఎస్సీ వాళ్ళకు 2 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకు పోస్టులు అయితే లేవు, ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, యూఆర్ క్యాండిడేట్ వాళ్ళకు 7 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎక్సెప్షనల్ క్యాండిడేట్ వాళ్ళకు 3 పోస్టులు అయితే ఉన్నాయి. కాబట్టి చూసుకొని అయితే ఈ కేటగిరీలో అప్లై చేసుకోండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళు యూఆర్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ప్యూను ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి బ్రదర్. అదేవిధంగా మన డిఫెన్స్ డార్లింగ్ యాప్లో వచ్చేసి ప్రతి కోర్స్ పైన మీకు 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు 399కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. మీకు డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, డెమో వీడియోస్ చూడండి. కంటెంట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.